శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 16వ తేదీ 11వ నెల 2025 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరద్ ఋతువు కార్తీక మాసం కృష్ణపక్షం ద్వాదశి తిథి తెల్లవారుజామున 5:09 వరకు, అనంతరం త్రయోదశి. హస్త నక్షత్రం తెల్లవారుజామున 3:34 వరకు, అనంతరం చిత్తా నక్షత్రం. విష్కంభ యోగం ఉదయం 9:34 వరకు, అనంతరం ప్రీతి యోగం. కౌలవకరణం సాయంత్రం 4:39 వరకు, అనంతరం తైతుల కరణం. వర్జ్యం ఉదయం 10:58 నుండి 12:40 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:08 నుండి 4:53 వరకు. అమృత ఘడియలు రాత్రి 9:11 నుండి 10:53 వరకు. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు. యమగండం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. ఈనాటి విశేషం పుణ్యప్రదమైనటువంటి ద్వాదశి ఏకాదశి నాడు ఉపవాస దీక్ష. దేనికి అంటే ద్వాదశి నాడు విష్ణు ఆరాధన చేసి అర్హత కోసం అని మనకి భాగవతులు చెప్పేటటువంటి మాట. ఈనాడు చేసేటటువంటి సాలగ్రామార్చన, విష్ణు దర్శనం, విష్ణు సేవనం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అందులో ద్వాదశి తిథికి ఉన్నటువంటి మరొక విశిష్టత ఏమిటంటే ఈనాడు అన్నదానం చేసినటువంటి వాళ్ళు విష్ణు లోకాన్ని పొందగలుగుతారు అని శాస్త్రవచనం. ఇటువంటివేవి ఆచరించలేనటువంటి వాళ్ళు కారణాంతరాల చేత, శారీరక వ్యగ్రత లేదా అనారోగ్యం, ఇంకేదైనా కారణాంతరాల చేత ఆచరించలేనటువంటి వాళ్ళు యథాశక్తిగా హరినామస్మరణం చేయమన్నారు. ఎందుకంటే ఏమిటి ఇందులో ఉన్న అంతరార్థం అంటే హరిహరతి పాపాని దుష్టచిత్తే వాపి స్మృత అనిత్యయాపి సంస్పృష్టో దక్ష్యతే వహి పావకః అని శాస్త్రవచనం. ఈ హరి 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 అనేటటువంటి ఈ నామాన్ని కనుక స్మరించినట్లయితే హరతి పాపాని, సమస్త పాపాలు కూడా ఆయన హరించేస్తారట. దుష్టచిత్తే వాపి స్మృత అంటే కావాలని కాకపోయినా ఏదైనా కారణాంతరాల చేత అయినా సరే ఈ నామాన్ని కనుక స్మరించినట్లయితే అనిత్యయాపి సంస్పృష్టో దక్ష్యతే వహి పావకః. నిప్పును కనుక తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా ఈ విధంగా కాల్చేటటువంటి లక్షణం చూపిస్తుందో ఆ విధంగా ఈ హరి హరి అనేటటువంటి ఈ నామాన్ని స్మరిస్తే చాలు అంత పుణ్యఫలాన్ని మనకి ప్రసాదిస్తుంది. అందుకే హరియను 2 అక్షరములు హరించును పాతకంబులు అంబుజనాభ హరిని నామస్మరణ హరిహరి పొంగడంగ వశమే హరి శ్రీకృష్ణ అని గొప్ప చెప్తారు. అటువంటి ఆ దివ్యమైనటువంటి నామం హరినామం. ఈ హరినామాన్ని యథాశక్తిగా స్మరించినా చాలు ఈ ద్వాదశి సంపూర్ణ విష్ణు ఆరాధన ఫలితం అనేది మనకి పరమాత్మ అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా హరి హరి అనేటటువంటి నామాన్ని ఎప్పుడు ఎవరైతే స్మరిస్తారో, ఏ విధంగా ఆవు వెనకాల లేక దూడ వెళుతుందో ఈ హరినామాన్ని స్మరించేటటువంటి వాడి వెనకాల హరితో పాటు హరిణి కూడా వస్తుంది. అంటే లక్ష్మీపతితో పాటు లక్ష్మి కూడా వస్తుందని భాగవతులు చెప్పినటువంటి మాట. అటువంటి దామోదర మాసమైనటువంటి ఈ కార్తీక మాసంలో, నభోమాసంగా చెప్పబడేటటువంటి ఈ మాసంలో, కౌముది మాసంగా చెప్పబడేటటువంటి ఈ మాసంలో అందరూ యథాశక్తిగా హరినామస్మరణం చేసి, ముఖ్యంగా ఈ ద్వాదశి నాడు చేసి అందరూ విష్ణు కటాక్షానికి పాత్రలవుతారని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభంకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సకల శుభాలు నెరవేరుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలని తెలుసుకుంటారు. వీటితో పాటు ప్రతి వ్యక్తిని శాసించేటటువంటి నవగ్రహాలు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ నవగ్రహ మంటపాన్ని దర్శించడం అనేది కూడా ఎందరో చేస్తుంటాం. అయితే నవగ్రహ మంటప దర్శనాన్ని ఎలా చేయాలి, పాటించవలసిన నియమాలు ఏమిటి అనే విశేషాలను ఇప్పుడు శ్రీకరం శీర్షికలో తెలుసుకుందాం. ఆలయంలో ఉండే నవగ్రహ మంటప దర్శనానికి సంబంధించి కొన్ని ప్రత్యేకత నియమాలు ఉన్నాయి. నవగ్రహ ఆరాధన దర్శనం అనేదాన్ని మధ్యాహ్నం 12 గంటల లోపున పూర్తి చేయాలి. ప్రధాన ఆలయాన్ని దర్శించడానికి ముందు పాద ప్రక్షాళనాన్ని చేసుకుని ఆలయంలోనికి ప్రవేశించాలి. ప్రధాన ఆలయంలో ఉన్న దైవాన్ని దర్శించిన తర్వాతే నవగ్రహాలను దర్శించాలి. కనీసం 3 ప్రదక్షిణలైనా చేయాలి.
ఈ ప్రదక్షిణలు సూర్యగ్రహ విగ్రహం నుంచి మొదలుపెట్టి అక్కడి మళ్ళీ ప్రదక్షిణని అక్కడితోనే పూర్తి చేయాలి. నవగ్రహాలని నవధాన్యాలతో పూజించవచ్చు. నవగ్రహ స్తోత్రాన్ని పఠిస్తూ పుష్పాలతో కూడా ఈ ఆరాధనని చేయవచ్చు. అయితే నవగ్రహాలకి ఎలాంటి నివేదనల్ని చేయకూడదు. మట్టి ప్రమిదల్లో మాత్రమే దీపారాధనని చేయాలి. శని విగ్రహానికి మాత్రమే నువ్వుల నూనెని సమర్పించాలి. సూర్యుని విగ్రహాన్ని ఎర్రటి పుష్పాలతో అలంకరించాలి. నవగ్రహ మంటపాన్ని శుభ్రపరిచిన, శుద్ధ జలంతో కడిగి పూర్తిగా నిర్మాల్యాన్ని తొలగించిన సత్ఫలితాలు కలుగుతాయి. ఏ రోజైతే నవగ్రహ మంటపాన్ని దర్శిస్తామో ఆ రోజుకి అధిపతి అయిన గ్రహానికి ప్రత్యేక పూజల్ని నిర్వహించాలి. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ ద్వాదశి, ఆదివారం, నక్షత్రం హస్త. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే కర్కాటకంలో గురుడున్నాడు, సింహంలో కేతు ఉన్నాడు, కన్యలో చంద్రుడు ఉన్నాడు, తులలో రవి శుక్రులు ఉంటే వృశ్చికంలో కుజ బుధులున్నారు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తరచూ కోపం వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు. ఆ కోప ప్రభావం కారణంగా అనుకున్నటువంటి పనిని మరో తీరులో చేసేటువంటి విధానం కలగచ్చు. అంచేత కోపాన్ని నియంత్రించుకోవడం మరింత అవసరం. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడి ఏకాభిప్రాయ సాధన కుదరకపోవచ్చు. పరిస్థితి అలాగానే ఉన్నట్లయితే ప్రారంభించదలిచినటువంటి పని వాయిదా వేసుకోవడం శ్రేయస్కరం. ప్రతీకార ధోరణి ఏమాత్రమూ సరికాదు ఈ రాశి వారికి. ఈ రోజున ఆదివారం సందర్భంగా మేషరాశి వారు ప్రత్యక్ష భగవానుడైనటువంటి ఆదిత్యుని అంటే సూర్యుడిని కుంకుమాక్షతలతో కానీ పూజించినట్లయితే బుద్ధి విశేషం పెరిగి వ్యాపారాన్ని చక్కగా నడిపించగలుగుతారు, ఆర్థిక లాభాన్ని పొందగలుగుతారు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకోవడం, కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే సర్వత్రా విజయ పరంపర కొనసాగే అవకాశం ఉంది. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి ఉద్యోగంలో పై స్థానం లభించే అవకాశం ఉండొచ్చు. పై స్థానం ఇంతకు ముందే లభించినటువంటి వృషభ రాశి వారికి వేతన ఆధిక్యం లభించే అవకాశం ఉండొచ్చు. సంతానానికి అనుకున్నటువంటి చోట కళాశాల ప్రవేశం లేదా ఉద్యోగం వచ్చే అవకాశం పుష్కలంగా గోచరిస్తోంది. దూరభార ప్రయాణాన్ని చేసేటువంటి సందర్భంలో మాత్రం వస్తు నష్టం, వస్తు చౌర్యం లేకుండా తగిన జాగ్రత్తల్ని పాటించడం అవసరం. ఆదివారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ మహాగణాధిపతిని బిల్వ దళాలతో అర్చించినట్లయితే వ్యాపారంలో మంచి అభివృద్ధి లభించడమే కాకుండా వ్యాపార స్థలాలు మరికొన్ని పెరిగే అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే మొగమాటం హెచ్చుగా ఉంటుంది. ఎవరితోనూ కూడా తొందరపడి వారు తప్పు చేసినప్పటికీ కూడా మాట్లాడగలిగినటువంటి శక్తి వీరికి లేకుండా ఉంటారు. కుటుంబంలో కూడా ఎక్కువ మౌనాన్ని పాటిస్తూ ఉండే అవకాశం గోచరిస్తోంది. తమ క్రింద పనిచేసేటువంటి ఉద్యోగస్తుల్ని కూడా తాత్కాలికంగా మందలించలేకపోయేటటువంటి కారణంగా తెలిసినటువంటి పొరపాట్లు జరిగే అవకాశం గోచరిస్తోంది. పై అధికారులు వీరి పట్ల సంపూర్ణమైనటువంటి గౌరవాన్ని చూపిస్తూ కార్యాలయ బాధ్యత మొత్తం అప్పగించడంతో పని ఒత్తిడి పెరుగుతుంది, మాట పడాల్సిన అవసరము రావచ్చు. ఆదివారం సందర్భంగా మిథున రాశి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని పసుపు అక్షతలతో పూజించినట్లయితే వివాహాది శుభకార్యాలు అనుకూలంగా పరిణమించే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే ఆరోగ్యం మధ్యమంగా ఉంటుంది. నిరంతరం అనారోగ్యం గురించిన ఆలోచనే వీరికి మదిలో మెదులుతూ ఉంటుంది. తగినటువంటి ఔషధ సేవని వైద్య పర్యవేక్షణ అనంతరం
చేసుకోవడం చాలా అవసరం లేని పక్షంలో వ్యాధి ముదిరే అవకాశం ఉండొచ్చు. ముఖ్యంగా కంటికి సంబంధించిన అలాగే లివర్కి సంబంధించిన అనారోగ్యం పెరిగే అవకాశం బాగా ఉన్నది కాబట్టి వెంటనే ఔషధ సేవని చేయించుకోవడం చాలా అవసరం. చేయవలసిన పనులన్నింటినీ ఒక చోట జాబితాగా రాసుకుని చేసుకోనటువంటి పక్షంలో మర్చిపోయే అవకాశం ఉంటుంది. తద్వారా కార్యాలయంలో కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవలసి రావచ్చు. ఆదివారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీరామచంద్రమూర్తి వారిని ఎర్రమందారాలతో అర్చించినట్లయితే నూతన పదవి లాభం కలిగే అవకాశం ఉండొచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కేవలం ధనానికి సంబంధించినటువంటి ఆలోచనలోనే ఉంటారు ఈ రాశివారు. పూజ పురస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, నోములు, వ్రతాలు మొదలైనటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి విధానం ద్వారా విశేషంగా సంపాదించాలనే ప్రయత్నాలు చేస్తారు. బాగా ఎక్కువగా సంపాదించే అవకాశం కూడా ఉండొచ్చు. ఇది కాక పాడి పరిశ్రమ ఉండేటటువంటి కారణంగా గోవుల్ని అమ్మడం, కొనడం వంటి వాటి ద్వారా కూడా ఆదాయాలు పుష్కలంగా లభించే అవకాశం ఉండొచ్చు. అంత మాత్రాన ఎక్కడెక్కడో తక్కువ ధరకి వస్తున్నటువంటి స్థలాలని, పొలాలని, ఇళ్ళని కొనాలి అని ఆలోచించడం సరైనటువంటి పని కాదు. తొందరలో సరిగా కాగితాలని చూసుకునేటువంటి సమయం ఉండకపోవచ్చు. ఆదివారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ మహావిష్ణువుని చామంతులతో పూజించినట్లయితే ఉద్యోగంలో భద్రత సిద్ధించే అవకాశం కలుగుతుంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే అద్భుతమైనటువంటి విశేష ప్రతిభ గోచరిస్తుంది కాబట్టి నల్లేరు మీద బండిలా జీవనం సాగిపోతూ ఉంటుంది. ఎవరితోనూ తొందరపడి తూలరాడి మాట్లాడడం సరికాదు. స్వతంత్రమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునే అవకాశం, అధికారం కూడా వీరికి బాగా ఉంటుంది. సంతానం బాగా సహకరించేటటువంటి కారణంగా ఆర్థికంగా ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతారు. పుస్తక రచన, కవిత్వం అలాగే ఇతరమైనటువంటి సాహితీపరమైనటువంటి శక్తి ఉన్నటువంటి వారికి పుష్కలమైనటువంటి ఆదాయం విశేషంగా లభించే అవకాశం ఉంది. దూర ప్రయాణాలను చేసేటువంటి సందర్భంలో మాత్రం ప్రయాణానికి సంబంధించిన అన్ని జాగ్రత్తల్ని పాటించి తీరాలి. ఆదివారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ వేణుగోపాల స్వామి వారిని పూజించి తులసిమాలని ఆయనకు సమర్పించినట్టయితే వెన్న నైవేద్యంగా సమర్పిస్తే తప్పక నూతన పదవీ లాభం కలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే ఆదాయం గురించినటువంటి ఆలోచన తప్ప మరో ఆలోచన వారికి ఉండకపోవచ్చు. సంతానానికి సంబంధించినటువంటి విద్య ఉండవలసినంతటి ప్రతిభతో లేనటువంటి కారణంగాను, ఎక్కడికక్కడ మధ్యమైనటువంటి ఉత్తీర్ణత వారికి వస్తున్నటువంటి కారణంగాను అసంతృప్త భావం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా అంత అనుకూలత లేకపోయేటటువంటి కారణంగా మానసికంగా కొద్ది దిగులుతనంతో ఉండే అవకాశం ఉంది. అనుకోకుండా ఆదాయం వచ్చినటువంటి కారణంగా ఆదాయాన్ని ఎక్కడ నిలువ చేయాలనే విషయంలో తర్జన భర్జనని పడుతూ ఉండే అవకాశం గోచరిస్తుంది. ఆదివారం సందర్భంగా తులారాశి వారు హయగ్రీవ స్వామివారిని కనకాంబరాలతో అర్చించినట్టయితే ఏదో తెలియనిటువంటి ఆందోళన సంపూర్ణంగా తొలగిపోతుంది. మనసు నుండి ఉద్యోగాన్ని సుఖంగా చేసుకోగలుగుతారు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే అమోఘమైనటువంటి ప్రతిభ విధానంతో ఉంటుంది. మొత్తం ఇల్లంతా నడిచే తీరు. నూతనమైనటువంటి ఉద్యోగం భార్యాభర్తలు ఇరువురికి కూడా లభించే అవకాశం ఉంది. అయితే ఆ చేయవలసినటువంటి వృత్తిలో ఎక్కువ శ్రమ ఉండేటటువంటి కారణంగాను ఆదాయం హెచ్చుగా ఉన్నప్పటికీ కూడా అంత శ్రమకి గురి కాలేరనేటువంటి ఆలోచన ముందే తెలిసినటువంటి కారణంగాను ఉద్యోగంలో మార్పును ఏమాత్రం ఇష్టపడరు ఇద్దరికిద్దరు కూడా. సంతానం అనుకూలంగానే ఉంటారు. వారికి సంబంధించిన విద్యా విధానాలన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి. వాహనాన్ని కొనుక్కోవడం వంటి కొత్తమైనటువంటి పద్ధతుల్ని ఈ రోజుకి పాటించడం అంత సరైనటువంటి అంశం కాకపోవచ్చు. ఆదివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యుడిని పూజించినట్లయితే సంపూర్ణ ఆరోగ్య లాభం కలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2.
ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే శారీరకమైనటువంటి రామణీయకం అంటే అందం మీద దృష్టి హెచ్చుగా కేంద్రీకరించే అవకాశం ఉంది. తాము సంపాదించినటువంటి ఆస్తి మీద ఇతరులకి పెత్తనం బాగా వచ్చేటువంటి ఆ తీరుగా వీరి నిదానమైనటువంటి ప్రవర్తన, సాత్వికమైనటువంటి ప్రవర్తన అవకాశాన్ని ఇచ్చే విధానం గోచరిస్తుంది. కాబట్టి సంపాదనని ఎవరికీ చెందకుండా ఉండేలా తగినటువంటి గట్టితనాన్ని పాటించడం చాలా చాలా మంచిది. శారీరకమైనటువంటి అనారోగ్యం మధ్యమ స్థాయిలో ఉన్నటువంటి కారణంగా అది పెరగకుండా ఉండేలాగా తగినటువంటి వైద్య పరీక్షల అనంతరం ఔషధ సేవను చేయించుకోవడం అవసరం. ఆదివారం సందర్భంగా ధనురాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని సన్నజాతులతో అర్చించినట్లయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉంటుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే పట్టుదలని ఏమాత్రము విడనాడరు. తమకి ఆర్థికమైనటువంటి సహాయాన్ని చేసినటువంటి వారందరికీ కూడా కృతజ్ఞతల్ని తెలియజేస్తూ ఉంటారు. వారు ఇచ్చినటువంటి ద్రవ్యాన్ని తిరిగి తీర్చేందుకు తగినటువంటి ప్రయత్నాలని ప్రారంభిస్తారు, కానీ అది సక్రమంగా సాగే అవకాశం ఉండకపోవచ్చు. ఈ లోపులోనే తక్కువ మూల్యానికి లభించేటటువంటి ధరని కొనాలనే కొత్తదైనటువంటి ఆలోచన వీరికి కలగచ్చు. అదే కానీ చేసినట్లయితే రుణదాతలైనటువంటి వారి నుండి ఒక్కుమ్మడిగా ఒత్తిడి పెరిగే అవకాశం ఉండొచ్చేమో, ఒక క్షణం ఆలోచించుకోగలగాలి. ఆదివారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని తమలపాకులతో పూజించినట్లయితే నూతన వాహనాన్ని ఎప్పటి నుండో కొనుక్కుందాం అనుకుంటున్నది సిద్ధించే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే క్రమంగా పరిస్థితులన్నీ యథాస్థానానికి యథాపూర్వ స్థితికి వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఈ లోపల ఉండేటటువంటి పరిస్థితులని అగమ్యగోచరంగా అనిపించవచ్చు. ఆర్థికమైనటువంటి నష్టానికి కుటుంబం గురి కావచ్చు కూడా. ఏదైనా ఒక మార్పు కుటుంబంలో జరిగినటువంటి సందర్భంలో ఆ మార్పుకి సంబంధించినటువంటి ఛాయలు, వాటికి సంబంధించిన ప్రభావాలు ఉండకుండా ఉండవు. కాబట్టి మళ్ళీ కుటుంబం సామూహికమైనటువంటి పద్ధతిలో ఒకే చోట ఉండేలా కృషి చేయడం చాలా చాలా అవసరం. ఆదివారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ మహావిష్ణువుని ముద్దమందారాలతో అర్చించినట్లయితే పోటీ పరీక్షల్లో విజయమే కాకుండా క్రీడలు, చిత్రలేఖనం అన్నింటిలో కూడా ఉత్తమ బహుమతుల్ని పొందే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే చేసినటువంటి పొరపాట్లు ఏమిటో స్పష్టంగా అవగాహనకు వస్తాయి. వృత్తిపరమైనటువంటి ఆదాయం కోసం విశేషమైనటువంటి శ్రమని చేస్తూ కనిపిస్తారు. వ్యాపారపరమైనటువంటి ఆదాయం విశేషంగా ఒకప్పుడు ఉన్నది తిరిగి మళ్ళీ గాడిలో పెట్టడం కోసమని ప్రయత్నాలని ప్రారంభిస్తారు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి పైవారితో ఉండేటువంటి సంబంధాలని పటిష్టం చేసుకునేందుకు తగినటువంటి ప్రయత్నాలని స్వయంగా వారి వద్దకే వెళ్ళి చేసుకోవడం ప్రారంభించే అవకాశం కూడా ఉంది. ఈ రోజున ఇంతకుముందు పెట్టుబడి పెట్టినటువంటి ద్రవ్యం గురించిన ఆలోచనని చేస్తారు. అనుకున్నంత లాభం మాత్రం వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఆదివారం సందర్భంగా మీనరాశి వారు హయగ్రీవ స్వామి వారిని పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే కుటుంబంలోని కలతలు సంపూర్ణంగా పరిష్కరింపబడిపోతాయి. స్నేహభావం పెంపొందుతుంది కూడా. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు ఆదివారం అయినటువంటి సందర్భంగా ప్రత్యక్ష భగవానుడు అయినటువంటి సూర్యుని సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు కార్తీక బహుళ ద్వాదశి తిథి ఉంది. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే రవి వృశ్చిక సంక్రమణం సందర్భంగా పాటించవలసిన ముఖ్యమైన విధి విధానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. కార్తీక మాసంలో శుక్లపక్ష ద్వాదశికి ఎంతటి ప్రాధాన్యత ఉందో బహుళపక్ష ద్వాదశికి కూడా అంతే ప్రాధాన్యత ఉందని స్కాంద పురాణం, తులాపురాణం తెలియజేస్తున్నాయి. ద్వాదశి తిథికి కార్తీక మాసంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే 1000 గ్రహణాలు 1,00,000 అమావాస్యల కంటే కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి తిథికి
ఎక్కువ శక్తి ఉంటుందని స్కాంద పురాణం, తులాపురాణం తెలియజేస్తున్నాయి. అందుకే కార్తీక బహుళ ద్వాదశి సందర్భంగా ఈరోజు అన్నదానం చేస్తే జన్మాంతర పాపాలన్నీ పటాపంచలైపోతాయి. దద్యోజనం దేవాలయ ప్రాంగణంలో దానం ఇవ్వటం ద్వారా ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ తొలగింపజేసుకోవచ్చు. కర్మ ఫలితాల వల్ల వచ్చే అన్ని సమస్యలు అధిగమించాలంటే కార్తీక బహుళ ద్వాదశి సందర్భంగా ఒక కంచు పాత్రలో లేదా ఒక రాగి పాత్రలో ఆవు నెయ్యి పోసి దేవాలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని దానంగా ఇవ్వాలి. అలాగే కార్తీక బహుళ ద్వాదశి సందర్భంగా గోదానం చేస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. గోదానం ఎలా చేయాలంటే యథాశక్తి వెండి కానీ రాగి కానీ పంచలోహాలతో కానీ తయారు చేయబడిన గోవు బొమ్మను విష్ణు సంబంధమైన ఆలయ ప్రాంగణంలో దానం ఇచ్చినట్లయితే కొన్ని వేల సంవత్సరాల పాటు కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కార్తీక బహుళ ద్వాదశి తిథికి అంతటి ప్రత్యేకత ఉంది. అలాగే కార్తీక బహుళ ద్వాదశి తిథి సందర్భంగా 27 ప్రమిదలు విష్ణు ఆలయ ప్రాంగణంలో వెలిగించినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఆ 27 ప్రమిదలు కూడా 27 నక్షత్రాలకు సంకేతం. అందుకే విష్ణు ఆలయ ప్రాంగణంలో కానీ మీ ఇంటి ఆవరణలో కానీ 27 చిన్న మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి దీపాలు వెలిగించండి. నక్షత్ర దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. వీటిని నక్షత్ర దీపాలు అనే పేర్లతో పిలుస్తారు. అలాగే కార్తీక బహుళ ద్వాదశి సందర్భంగా తులసి కోటలో ఉసిరిక కొమ్మ ఉంచి తులసి కోట దగ్గర ఉసిరిక దీపాలు వెలిగించి ఓం శ్రీ తులసి ధాత్రి సమేత కార్తీక దామోదరాయ నమః అనే మంత్రం స్మరించుకుంటూ తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేస్తే తులసి దామోదరుల సంపూర్ణమైన అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. రవి వృశ్చిక సంక్రమణం కార్తీక మాసంలో జరుగుతోంది. రవి వృశ్చిక సంక్రమణం సందర్భంగా 7 జన్మల పాపాలు 7 జన్మల దారిద్ర్య బాధలు అన్నీ తొలగింపజేసుకోవటానికి ఈరోజు అందరూ కూడా స్నానం చేసే సమయంలో జిల్లేడాకు శిరస్సు మీద ఉంచుకొని స్నానం చేయండి. అలాగే స్నానం చేసే నీళ్లలో కూడా జిల్లేడాకు ఉంచి ఆ నీటితో స్నానాన్ని ఆచరించండి. రవి వృశ్చిక సంక్రమణం సందర్భంగా 7 జన్మల పాపాలు 7 జన్మల దారిద్ర్య బాధలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు 1.25 కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి సూర్య సంబంధమైన ఆలయంలో కానీ లేదా గృహంలో అయినా సరే సూర్యుడిని స్మరించుకుంటూ దానం ఇవ్వటం ద్వారా రవిగ్రహ దోషాలు తొలగిపోతాయి. సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే రేపు కార్తీక బహుళ త్రయోదశి తిథి ఉంది. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయో, అలాగే కార్తీక మాసంలో ఆఖరి సోమవారం సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.